జై భీమ్, జై భీమ్. 6/5/2026 బుధవారం సాయంత్రం 5 గంటలకు అనగా రేపు సాయంత్రం కొడంగల్ ప్రాంతంలో ఎర్రన్పల్లి అపాయపల్లి అనే గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ కాసిం సార్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అదేవిధంగా రీలారే ప్రసాద్ కళాబృందం మరియు ఆటపాట ప్రసాద్ గారు కూడా రాబోతున్నారు. ఆటపాట కార్యక్రమం కూడా ఉండబోతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కొడంగల్ పట్టణ ప్రాంతంలో అపాయిపల్లి అనే గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ ఇది యొక్క కార్యక్రమంలో పొందవలసిందిగా కోరుతున్నాం. అనేకమైనటువంటి విషయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, ఆయన జననం నుంచి మరణం వరకు సాధించినటువంటి ఎన్నో విజయాలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్ళు, అదేవిధంగా ఆయన చిన్ననాటి నుంచి పడ్డ కష్టాలు, ఆర్థికపరమైనటువంటి ఎన్నో ఇట్లాంటి విషయాలపైన డాక్టర్ ప్రొఫెసర్ గారు ఇట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పుస్తకాల ద్వారా నేర్చుకొని అనేకమైనటువంటి ఇట్లాంటి విధుల ఆవిష్కరణలో కానీ, అనేకమైనటువంటి బహిరంగ సభల్లో కానీ ఆయన యొక్క ముఖ్య పాత్ర పోషించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఆయన నేర్చుకొని మనకు నేర్పించడానికి, మనకు బోధించడానికి ప్రొఫెసర్ కాసిం సార్ గారు రాబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నా స్వరాజ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు బోధించు, సమీకరించు, పోరాడు అన్న అంశాల మీద క్లుప్తంగా మనతో మాట్లాడడానికి వస్తున్నారు ప్రొఫెసర్ కాసిం సార్ గారు. ఎందుకు బోధించమన్నాడు, ఎందుకు సమీకరించమన్నాడు, దేనికోసం పోరాడమన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇట్లా అనేకమైనటువంటి తెలియని విషయాలు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితంలో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, రాజ్యాంగం రాసినటువంటి ఆయనకు రాసేటప్పుడు ఆయనకున్నటువంటి ఎదురుపడ్డ అనుభవాలు, ఎదుర్కొన్న రాజకీయ పార్టీలు, ఆయన యొక్క కులంలో ఉన్నటువంటి ఆ యొక్క తక్కువ జాతి కులంలో పుట్టినందుకు ఆయన పడ్డ శ్రమ, ఏ విధంగా శ్రమ పొందాడు, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాల గురించి అక్కడ ఉన్నటువంటి మేధావ వర్గం అంతా ఒకే వేదిక పైన అపాయిపల్లి గ్రామంలో ఒకే వేదిక పైన ఆ యొక్క అపాయిపల్లి గ్రామము, ఎర్రన్పల్లి గ్రామము వారు ఎంతో శ్రమించి కష్టపడి ప్రతి ఇంచుమించు 15-20 రోజుల నుంచి ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళు పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని చేసి ప్రతి గ్రామం తిరిగి ఇంతటి ఎండలో కష్టపడి ప్రతి గ్రామంలో తిరిగి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను, వాల్ పోస్టర్లను ప్రతి గ్రామం తిరిగి విడుదల చేసినారు. కాబట్టి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో మనం అందరం కూడా పాల్గొని రేపు సాయంత్రం 5 గంటలకు అపాయిపల్లి గ్రామంలో చేరుకొని విగ్రహ ఆవిష్కరణలో పాల్గొందాం. ప్రతి ఒక్కరము ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకొని వద్దాం. జై భీమ్, జై జై భీమ్.